సంక్రాంతి అంటేనే పిండి వంటల హడావిడి ఉంటుంది. జంతికలు, అరిసెలు ఎలాగో చేస్తాం. వాటితో పాటు తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో చేసుకునే స్నాక్ సన్నకారపూస. ఈ సన్నకారపూసని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కేజీ వరకు శనగపిండిని తీసుకొని వీటిని పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించి పెట్టుకున్న ఈ శనగపిండిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. కారంని వేసుకోవాలి. కారంని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ సన్న కారపూస ఒక మంచి ఫ్లేవర్ రావడం కోసం వాముని తీసుకోవాలి. వాముని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక స్ట్రెయినర్‌తో ఈ వాము వాటర్ మొత్తాన్ని ఆ శనగపిండిలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను వాము వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఈ వాము వాటర్‌తో పాటు వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ మనం జంతికలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. చాలామందికి ఈ సన్న కారపూస చేయడం రాదు కదా! కొంతమందికి గట్టిగా వస్తుంది. మరికొంతమందికి నూనెను పీల్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చక్రాల గొట్టంని తీసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా ఉన్న కారపూస గొట్టంని తీసుకుంటున్నాను. ఈ పిండిని మనం కలుపుకునేటప్పుడు మొత్తాన్ని ఒకేసారి తడుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని తడుపుకుంటూ దీన్ని కారపూసలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిని కారపూస గొట్టంలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, చాలా సన్న కారపూసని వేస్తున్నాను. ఇలా పెట్టుకున్న ఈ పిండిని ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. మనకి కారపూస కాలడానికి టైం అనేది పట్టదు కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే ఒక 2-3 సెకండ్స్లోనే వీటిని మనం తీసేయాలి. లేదంటే మనకి కారపూస అనేది మాడిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా కాలితే సరిపోతుంది. ఇలానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుంటే కారపూస అనేది రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.